మన లైఫ్లో ఆల్మోస్ట్ 30% టైం ఎక్కడ స్పెండ్ చేస్తామో తెలుసా? బెడ్రూమ్లో నిద్రపోవడానికి. కానీ మన బెడ్రూమ్ శుభ్రత కోసం ఎంత సీరియస్గా కేర్ తీసుకుంటున్నాం? ఇప్పుడు చెప్పే ఈ 3 చిన్న హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి, హెల్తీగా ఉండండి. ప్రతి నిమిషం మన బాడీ నుంచి థౌజండ్స్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఈ డెడ్ స్కిన్ సెల్స్, స్వెట్, బాడీ ఆయిల్స్, డస్ట్ ఇవన్నీ మన బెడ్షీట్, పిల్లో, బ్లాంకెట్స్లో ఇరుక్కొని అలానే ఉండిపోతాయి. ఈ డెడ్ స్కిన్ సెల్స్ అంటే డస్ట్ మైట్స్కి చాలా ఇష్టం. ఇవి ఆ డెడ్ స్కిన్ సెల్స్ని తింటూ అక్కడే సెటిల్ అయిపోతాయి. అవి కనపడవు, కానీ అవి వదిలిన వేస్ట్ పార్టికల్స్ మనకి అలర్జీస్ని ట్రిగ్గర్ చేయగలవు. అందుకే బెడ్షీట్స్ని, పిల్లో కవర్స్ని వీక్కి ఒక్కసారైనా వాష్ చేయాలి. బ్లాంకెట్స్ని రెగ్యులర్గా సన్లైట్లో ఆరబెట్టాలి. సన్లైట్లో ఉన్న యూవీ రేస్ బ్యాక్టీరియాని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్లాంకెట్ని ప్రతిరోజు ఒకే డైరెక్షన్లో కప్పుకోవాలి. అంటే ఒకసారి కాళ్ళ సైడ్ కప్పుకున్న బ్లాంకెట్ని నెక్స్ట్ టైం తల సైడ్ కప్పుకోకూడదు. ఎందుకు నాన్న? నిద్ర తల్లిగా పట్టాను నాన్న. బ్యాడ్లింగ్స్ వస్తాయి నాన్న. చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న. చెప్తా ఆగు. ఎందుకంటే మనం నైట్ టైం టాయిలెట్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ ఫ్లోర్లో ఉన్న బ్యాక్టీరియా, జెమ్స్ మన కాళ్ళకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. మనం ప్రాపర్గా వాష్ చేసుకోకపోతే అవి అలానే కాళ్ళకు ఉంటాయి. మళ్ళీ బ్లాంకెట్ కప్పుకున్నప్పుడు ఆ జెమ్స్ కాళ్ళ సైడ్ ఉన్న బ్లాంకెట్కి అంటుకుంటాయి. నెక్స్ట్ టైం బ్లాంకెట్ని రివర్స్ చేసి కప్పుకుంటే ఆ జెమ్స్ ఉన్న పార్ట్ మన ఫేస్ పైన పడి ఆ జెమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెమైనా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా స్కిన్ ఇరిటేషన్ లేదా మైనర్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బెడ్రూమ్లో వెంటిలేషన్ అండ్ లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే గాలి వెలుతురు రూమ్లోకి వచ్చి వెళ్తూ ఎయిర్ సర్క్యులేషన్ బాగుండాలి. వెంటిలేషన్ లేని రూమ్స్లో హ్యూమిడిటీ పెరిగి మోల్డ్, ఫంగస్ ఈజీగా ఫామ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ వల్ల అలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా అస్తమాలు ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెంటిలేషన్ తక్కువ ఉంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది. అంతేకాని ఫ్యాన్ 5లో పెట్టి ఎయిర్ ఫుల్గా రూమ్లో సర్క్యులేట్ అవుతుంది అనుకోకండి. ఎయిర్ సర్క్యులేషన్ అనేది రూమ్ నుంచి బయటికి లోపలికి అవ్వాలి, జస్ట్ రూమ్ లోపల మాత్రమే కాదు. విలేజెస్లో పర్లేదు, కానీ సిటీస్లో అపార్ట్మెంట్స్ పక్కనే ఉండడం వల్ల మోస్ట్లీ బెడ్రూమ్స్కి వెంటిలేషనే ఉండదు. అందుకే సిటీస్లో అలర్జీస్ అండ్ అస్తమాస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. మన బాడీకి క్వాలిటీ స్లీప్ని ఇవ్వండి, హెల్తీగా ఉండండి.